ఓం నమ శివాయ. మహాశివరాత్రి రోజు శివయ్య దగ్గర నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిది. అలానే మనం కోరుకునే కోరికలు కూడా నెరవేరుతాయండి. అయితే మహాశివరాత్రి రోజు ఈ నారికేల దీపాన్ని సరిగ్గా ఏ సమయంలో వెలిగించాలి, ఎలా వెలిగించాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత మరీ ముఖ్యంగా ప్రదోష కాలంలోని ఈ నారికేల దీపం వెలిగిస్తే చాలా మంచిదండి. నారికేల దీపం వెలిగించినప్పుడు మనసులోని ఒక మంచి కోరికని, ధర్మబద్ధమైన కోరికను కోరుకొని గనక వెలిగిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది. శివయ్య పూజ చేసుకునే దగ్గర మనము ఒక వెండి ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ని కానీ పెట్టుకొని ప్లేట్కి గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలానే ఆ ప్లేట్లోని 3 గుప్పెట్ల బియ్యాన్ని పోసుకొని ఆ బియ్యంలో కొంచెం పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి దాని మీద కొబ్బరికాయ కొత్తది తీసుకొని వచ్చి 2 ముక్కలుగా చేసి ఒక ముక్కని ఆ బియ్యం మీద పెట్టుకోవాలి. అలానే కొబ్బరికాయకి కూడా గంధం ఇంకా కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలాగ విభూతితోని నామం కూడా పెట్టుకోవాలి. అందులో స్వచ్ఛమైన నువ్వుల నూనె పోసుకొని 3 వత్తులనైతే వేయాలండి. మనకి 2 వత్తులు కలిపి ఒక వత్తి కింద చేసుకొని 3 వత్తులు అయితే వేసుకోవాలి. త్రిశూలంలా అన్నట్లు అనమాట. 3 వత్తులను వేసుకొని చక్కగా దీపాన్ని అయితే వెలిగించుకోవాలి. దీపం వెలిగించుకునేటప్పుడు మనం మనసులోని ఒక మంచి కోరికనైతే కోరుకొని శివకి అయితే ఈ నారికేల దీపాన్ని అయితే వెలిగించాలండి. ఈ నారికేల దీపం మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల తర్వాత కనుక వెలిగిస్తే ఇంటికి చాలా మంచిదండి. మన ఇంట్లో సుఖం, సంతోషం, అలానే ధనాభివృద్ధి కూడా జరుగుతుంది. మనం కోరుకునే కోరికలు కూడా నెరవేరుతాయి.